ద జాయస్ పాత్. మనము కొన్ని రోజులుగా ఈ పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాము. దైవీ మానవుడైన మెహర్ బాబా యొక్క సోదరి మణి జైరాని జీవిత గాథను హెదర్ నాడిల్, ఆమె అంటే మణి రాసినటువంటి ఉత్తరాలు, అలాగే ఆమె చెప్పేటటువంటి కథలు, అలాగే ఆమె రాసినటువంటి డైరీలు, ఈ విషయాలన్నీ కూడా అందులో నుండే గ్రహించి ఆమె ఈ పుస్తకాన్ని సంకలనం చేసింది. మనము మెహరాజాద్లో నిత్య జీవితం ఎలా ఉంటుందో ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాము. బాబా ఉదయం నుండి స్త్రీ మండలి వారితో టీ తాగాక, అలాగే పురుష మండలి వారి దగ్గరికి వెళ్ళడము, మళ్ళీ మధ్యాహ్నం భోజనానికి రావడము, ఆ తర్వాత మణి మిగిలిన వారు పుస్తకాలు చదవగా బాబా వినేవారు. సాయంత్రం మళ్ళీ కాసేపు పురుష మండలి వారి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉండేవారు. సాయంత్రం సప్పర్ అంటే సాయంత్రం భోజనం అంటే తొందరగా చేస్తే సప్పర్ అంటారు. ఆ భోజనం అయిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ కాసేపు బాబాకు చదివి వినిపించేవారు, మణి మొదలైన వాళ్ళు. ఆ తర్వాత వీళ్ళందరూ బయటికి వచ్చేసేవారు. ఈ విషయాలు నిన్న చదువుకుంటూ ఉన్నాము. బాబా భోజనం చేస్తూ ఉండగా అక్కడే ఉండేవారు స్త్రీలందరూ. మణి లేదా రేణు వీళ్ళు గట్టిగా చదివి వినిపించేవారు. ఉదయం కంటే ఎక్కువసేపు ఆ సమయాన్ని వినియోగం చేసుకునేవారు. అలా సాయంత్రం 6-6:30 వరకు పుస్తక పఠనం ఉండేది. ఆ తర్వాత అందరూ బయటికి వచ్చేసేవారు, స్త్రీ మండలి వారు. చివరిగా మెహరా మణి వచ్చేవారు. బాబా మణిని, ఆ తర్వాత చివరగా మెహరాను ఆలింగనం చేసుకునేవారు. మిగిలిన వాళ్ళెవరికి ఆలింగనం ఇచ్చేవారు కాదు మామూలు రోజుల్లో. వాళ్ళ జన్మదినాలకు, అలాగే బాబా జన్మదినానికి వాళ్ళందరికీ ప్రత్యేకమైన ట్రీట్ అంటే బాబా ఆలింగనం లభించేది. అలాగే వీళ్ళందరికీ కూడా బాబా చెక్కిళ్ళ మీద నెమ్మదిగా ముద్దు పెట్టుకునే అవకాశాన్ని కూడా ఇస్తూ ఉండేవారు వాళ్ళ జన్మదినాల రోజున. అప్పుడు వీళ్ళందరూ బయటకు వచ్చేసేవారు. గోహెర్ వెళ్ళి ఆ రోజు కాపలా నిర్వహించే మండలి సభ్యుణ్ణి పిలిచేది. వారు మణి టైప్ చేస్తూ వరండాలో కూర్చుని ఉంటుంది, అదే ఆఫీస్ ఆమెకు. దాని పక్కన ఒక చిన్న గది ఉండేది, అక్కడ వాళ్ళు వేచి ఉండేవారు. బాబా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉండేవారు. గోహెర్ పిలిచిన తర్వాత వాళ్ళు బాబా గదిలోకి వెళ్ళేవారు. బాబా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలోనే స్త్రీ మండలి వారందరూ కూడా వాళ్ళ పనులు చేసుకునేవారు. లేదా సాయంత్రం అయిపోయింది అంటే రాత్రి అయిపోతుంది, చీకటి పడింది. ఆ రోజుల్లో మెహరాజాద్లో కరెంటు లేదు. చిన్న దీపం పెట్టుకుని ఆ చుట్టూ చేరి వాళ్ళకు కావలసిన పుస్తకాలు చదువుకుంటూ ఉండేవారు. ఆ చిన్న దీపం కాంతిలోనే వాళ్ళు చదువుకోవడమో లేదా ఏదైనా చిన్న పనులు చేసుకోవడమో చేసేవారు. మణి కిట్టీకి ఈ విషయాన్ని ఉత్తరంలో రాసింది. ఈ ఉత్తరం నేను మా సిట్టింగ్ రూమ్లో, అంటే అందరూ కూర్చుని కాలక్షేపం చేసేటటువంటి ఆ గదిలోనే కూర్చుని వ్రాస్తున్నాను అంటూ రాస్తూ, ఇక్కడ మేమంతా కూడా అల్లావుద్దీన్ ల్యాంప్ అంటే ఒక చిన్న లాంతర్ దగ్గర చుట్టూ కూర్చుని దీన్ని నేను వ్రాస్తున్నాను. మేమందరం కూడా ఇక్కడే ఉన్నాము. దాని చుట్టూ ఒక దీపం పురుగు తిరుగుతోంది. బయట వర్షం పడుతోంది. మెహరా, గోహెర్, నాజా, మెహ్రు ఇక్కడే చుట్టూ కూర్చుని ఉన్నారు. అలాగే వాళ్ళకు కావలసిన మ్యాగజైన్లో ఏవో చదువుకునేవారు. ఇప్పుడు మేమంతా కూడా నిద్రకు ఉపక్రమించాలి. బాబా ఆయన గదిలో పడుకున్నారు. భావూజీ ఆయనతో ఉన్నారు. ఎవ్వరూ ఏమాత్రము శబ్దం చెయ్యకూడదు. ఆ సమయంలో మెహరా రీడర్స్ డైజెస్ట్ చదువుతోంది. మణి ఏదో నావల్ కూడా చదువుతూ ఉండేది. గోహెర్ మెడికల్ బుక్స్, ఆమె డాక్టర్ కాబట్టి మెడికల్ బుక్స్, జర్నల్స్ తిరగేసేది.
అలాగే మెహ్రూ గార్డెన్లో మస్తాన్తోనో పీటర్తోనో ఆడుకుంటూ ఉండేది. కొన్నిసార్లు వీళ్ళని బాబా 7-8 గంటల మధ్యలో పిలుస్తూ ఉండేవారు. కొన్నిసార్లు పిలిచేవారు, కొన్నిసార్లు పిలవకుండానే ఉండేది. బాబా తనకు ఆకలిగా ఉంది, తినడానికి ఏముంది అని అడిగేవారు. అక్కడ ఉన్నటువంటి మండలి సభ్యుడు బెల్ కొట్టినప్పుడు గోహెర్ లోపలికి వెళ్ళి బాబా చెప్పిన విషయాన్ని మండలి స్త్రీలకు తెలియజేసేది. అప్పుడు అంటే మండలి సభ్యుడు గోహెర్ వెళ్ళగానే ఆయన కూడా బయటకు వెళ్ళేవాడు. బాబా ఒంటరిగా ఉన్న ఆ గదిలోకి మెహ్రా, అలాగే మణి, ఇలా స్త్రీలందరూ కూడా వెళ్ళి ఆయనకి ఏం కావాలో చూసి, ఆయనకి ఏమన్నా కావలసిన అవసరాలు ఉంటే తీర్చి బయటికి వచ్చేసేవారు. గోహెర్ని ఏ సమయంలోనైనా తన ఆరోగ్యం పరీక్షించమని అడుగుతూ ఉండేవారు బాబా. అలా మెహరాజాదులో ఒకరోజు అన్నట్లుగా మొత్తం అంటే జనరలైజ్ చేసి ఒక రోజులో ఉదయం నుండి రాత్రి వరకు జరిగేటటువంటి సాధారణ విషయాలన్నీ కూడా ఇక్కడ పొందుపరచబడ్డాయి. అయితే ఇక్కడ ఫ్యామిలీ లెటర్స్, మనము ప్రతిరోజు ఫ్యామిలీ లెటర్స్ గురించి ఎక్కువగా చదువుకుంటూ ఉన్నాం. అంటే ఈ సమయంలో జరిగినటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మణి తన ఫ్యామిలీ లెటర్స్లోనే పొందుపరిచింది. కిట్టి అంటే కిట్టి డేవి, అలాగే నోరినా, ఎలిజబెత్ వీళ్ళు మెట్రిల్ బీచ్లో ఉండేవారు. కిట్టి వ్రాసినటువంటి లవ్ ఎలోన్ ప్రివెయిల్స్ అనేటటువంటి గ్రంథంలో ఒక విషయాన్ని వ్రాసిందిట. అదేమిటి అంటే 1960లో మణి మాకు వ్రాసే పర్సనల్ లెటర్స్ క్రమంగా ఫ్యామిలీ లెటర్స్ గాను సర్క్యులర్స్ గాను రూపుదిద్దుకున్నాయి. మనం మొదటి నుంచి చదువుకుంటూ ఉన్నాం. 1952వ సంవత్సరంలో బాబా కారు ప్రమాదంలో గాయపడిన తర్వాత, అమెరికాలో గాయపడిన తర్వాత అక్కడ చికిత్స పొంది తర్వాత ఇండియా రావడం జరిగింది. అప్పటి నుండి మణి పర్సనల్ లెటర్స్ రాసేది. అక్కడ వాళ్ళందరితోటి ఆమె స్నేహం చేసింది. అంతకుముందే కొంతమంది తెలిసిన మరికొంతమంది మెట్రిల్ బీచ్లో పరిచయం అయ్యారు. వాళ్లకు వాళ్ళల్లో కొంతమందికి పర్సనల్గా లెటర్స్ రాసేది. అంటే డాక్టర్ బుర్లేసన్ మనం చదువుకున్నాము. ఆవిడ డాక్టర్ భార్య మెహ్రా గురించి ఎలా ఉందో ఉత్తరం రాస్తూ ఉండు అని చెప్పింది వాళ్ళు అమెరికా నుండి తిరిగి వచ్చే సమయంలో. అలా వాళ్ళకి అంటే అవసరాన్ని బట్టి మెహ్రా యొక్క ఆరోగ్యం గురించి, బాబా ఆరోగ్యం గురించి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా చాలా ఆతృతతో ఉన్నారు. బాబాకు ఇక్కడ కారు ప్రమాదం జరిగి ఎంతో చాలా లోతైన గాయాలయ్యాయి. అలాగే ఎలిజబెత్ ప్యాటర్సన్ ఆవిడ అప్పటికి ఇంకా కోలుకోలేదు. ఇలా అందరికీ పర్సనల్ లెటర్స్ రాసేది. ఆ తర్వాత ఆ లెటర్సే ఫ్యామిలీ లెటర్స్గా రూపుదిద్దుకున్నాయి, అలాగే సర్క్యులర్స్గా రూపుదిద్దుకున్నాయి అంటూ కిట్టి డేవి రాసినటువంటి పుస్తకంలో ఈ విషయాలను రాసింది. నిజానికి అందరికీ బాబా ప్రేమికులకు కావలసింది ఏమిటి అంటే బాబా ప్రేమ. అంతకు మించి ఎవ్వరికీ ఏదీ అవసరం లేదు. ఇదంతా మణి వ్రాసినటువంటి ఫ్యామిలీ లెటర్స్లో బాబా ప్రేమనంతా కూడా ఇమిడ్చి వ్రాసింది. పదే పదే ఆ లెటర్స్ చదువుతుంటే బాబా ప్రేమను గుర్తు చేసేవి అవన్నీ. భిన్నత్వంలోనే ఓర్పు, అవగాహన, హార్మనీ అంటే సౌజన్యంతో కూడి ఉండేవి. ఈ ఫ్యామిలీ లెటర్స్ 1960 దశకంలో తూర్పు పశ్చిమాన్ని కలిపేటటువంటి ఒక బంధంగా మరింత విలువైనవిగా మారాయి. ఆ లెటర్స్ అన్నీ కూడా మొదట్లో ఇందాక మనం చెప్పుకున్నట్లే పర్సనల్ లెటర్స్ అల్లా ఫ్యామిలీ లెటర్స్గా రూపుదిద్దుకున్నాయి. అందులో బాబా ప్రేమను ఇమిడ్చి
అలాగే మెహరాజాద్ విషయాలు కానీ, గురుప్రసాద్లో జరిగినటువంటి సమావేశాల గురించి, లేదా బాబా చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా పొందుపరిచి వాళ్ళకి ఉత్తరాలు వ్రాస్తూ ఉండేది. ఎలిజబెత్ ప్యాటర్సన్ మణి వ్రాసినటువంటి 82 ఫ్యామిలీ లెటర్స్కి పరిచయ వాక్యాలు రాసింది. అందులో ఈ లెటర్స్ అన్నీ ఎలా వచ్చాయి, ఎలా రూపుదిద్దుకున్నాయి, ఈ విషయాలు వ్రాసింది. 1956 సంవత్సరాల లోపులో మెహర్ బాబా ప్రేమికులు అటు అమెరికాలో ఇటు యూరోప్ అంతా వ్యాపించారు. బాబా 6 సార్లు అటువైపు పర్యటించారు. యూరోపు, లండను, అమెరికా ఇలా అన్ని దేశాలని కలిపి 6 సార్లు బాబా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో చాలామంది బాబాను పర్సనల్గా అంటే వ్యక్తిగతంగా వాళ్ళ బాబాను ప్రత్యక్షంగా భౌతికంగా చూశారు, ఆయనను కలిశారు, ఆయనతో మాట్లాడారు. అలాగే 1952 మెట్టిల్ బీచ్లో బాబా దర్శనమిచ్చే సమయంలో కూడా అనేక మంది బాబాను కలిసిన వాళ్ళు ఉన్నారు. అంటే 1952లో ఒకసారి వెళ్ళారు బాబా, 56లో వెళ్ళారు, 58లో వెళ్ళారు, ఇలా 3 సార్లు అమెరికా పర్యటన చేశారు. అంతకుముందు లండన్లో అలాగే యూరోప్ దేశాల్లో కూడా అనేక మంది బాబాను వ్యక్తిగతంగా కలిశారు. అప్పుడు బాబా తన ప్రేమికులు అంటే తనను ప్రేమించే వారందరినీ కూడా తన కుటుంబంగా వ్యవహరించేవారు. అందుకని ఈ లెటర్స్కి ఫ్యామిలీ లెటర్స్ అని పేరు వచ్చింది. అలాగే తనతో నివసించేటటువంటి స్త్రీ మండలి, పురుష మండలి అంటే పురుష సభ్యులను కలిపి మండలి వారుగా సంబోధించేవారు. 1956 సంవత్సరంలో బాబా మణిని ప్రత్యేకంగా పాశ్చాత్యులకు తన తరఫున ఉత్తరాలు వ్రాసే లేఖరిగా నియమించుకున్నారు బాబా. మణిచే వ్రాయబడినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి ప్రేమతో కూడిన లేఖలు 1969 అంటే బాబా దేహత్యాగం చేసే వరకు 13 సంవత్సరాలు నడిచాయి. అమెరికా, ఇంగ్లాండ్, యూరోప్, ఆస్ట్రేలియాలోని బాబా కుటుంబాలకు ఈ ఉత్తరాలన్నీ కూడా చేరేవి. అక్కడ నుండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే బాబా ప్రేమికులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ సమాచారం అందేది. మణి మెహర్ స్పిరిచువల్ సెంటర్ అంటే మెర్టిల్ బీచ్ సెంటర్లో ఉండేటటువంటి ఎలిజబెత్ ప్యాటర్సన్ అలాగే నోరినా, కిట్టి వీళ్ళకి ముఖ్యంగా పంపించేది. వెంటనే వీళ్ళు ఫోటో కాపీలు తయారు చేసేవారు. వాటిని అమెరికాలో వివిధ నగరాల్లో ఉండేటటువంటి బాబా మెహర్ బాబా గ్రూప్ హెడ్స్కి పంపబడేవి. వారు వాళ్ళ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళందరికీ అలాగే సమావేశాలకు హాజరయ్యేటటువంటి ప్రేమికులకు ఈ విషయాలను తెలియపరిచేవారు. అలా వేగంగా అందరికీ చేరేవి. ఆ విధంగా ప్రతివారు బాబాతో వ్యక్తిగతమైన సంబంధాన్ని ఎప్పుడూ అనుభూతి పొందుతూ ఉండేవారు. నిజానికి ఈ లేఖలన్నీ కూడా బాబా అంటే ప్రత్యక్షంగా బాబా చేత వ్రాయకపోయినా పరోక్షంగా బాబా చెప్పినవి, బాబా అనుమతించినవే ఈ ఉత్తరాలు. ఈ లేఖలన్నీ కూడా బాబా అనుమతించారు, బాబా కోరిన మీదట వ్రాసినవి కూడా. ప్రతి ఉత్తరము మణి బాబాకు చదివి వినిపించేది. కొన్ని సమయాల్లో వాటిలో కొన్ని విషయాలను డిలీట్ చేయమనేవారు, తీసేయమనేవారు. అలాగే కొన్ని సందేశాలను, కొన్ని వివరాలు అలా కలపమని ఇచ్చేవారు. అందువలన ఆ ఉత్తరాలన్నీ కూడా నేరుగా బాబా నుండి వచ్చినవే. మణి ఈ విషయాలే కాకుండా మణి బాబాను కలిసినటువంటి ప్రేమికుడు అంటే మొట్టమొదటిసారి కలిశారనుకోండి, ఎన్నో కథలు ఉన్నాయి మనకి. లార్డ్ మెహర్ నిండా ఆ కథలు మనం చదువుకోవచ్చు. ఎవరైనా మొట్టమొదటిసారి బాబాను కలిసినప్పుడు వాళ్ళ అనుభూతులు ఎలా ఉండేవి, వాళ్ళల్లో ఉండేటటువంటి వాళ్ళ హృదయాల్లో ఎలాంటి మార్పు వచ్చింది, ఎలాంటి అంటే బాబా చెప్పేవారు, మిమ్మల్ని
మీకు బోధించడానికి రాలేదు, మేల్కొల్పడానికే వచ్చాను అని. అలా వాళ్ళ హృదయాలను మేలుకొలిపే విధానం ఏమిటి, ఎలా ఉండేది, వాళ్ళ వాళ్ళ అంతరంగంలో వచ్చినటువంటి మార్పు ఏమిటి, వాళ్ళ స్వభావంలో వచ్చిన మార్పు ఏమిటి, ఇవన్నీ కూడా వాళ్ళు తిరిగి బాబాకు ఉత్తరాల ద్వారా తెలియపరిచేవారు. బాబా, నిన్ను చూశాము, నిన్ను కలిసిన వెంటనే మాకు ఇలా జరిగింది, మా ఇంట్లో ఇంత పెద్ద మార్పు వచ్చింది అంటూ ఎన్నో కథలు మనకి ఉన్నాయి. ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు బాబాకు ఉత్తరాల ద్వారా తెలియపరిచేవారు. ఆ ఉత్తరాల్లో ఇలా బాబా ప్రేమికులు ఇలాంటి సంఘటనలు జరిగాయి, ఇలాంటి మహిమలు జరిగాయి, ఇలాంటి అద్భుతాలు జరిగాయి వాళ్ళ జీవితాల్లో అంటూ వాటిని కూడా మణి ఈ ఉత్తరాల ద్వారా అందరికీ తెలియపరిచేది. అంతేకాకుండా మణి వ్రాయడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆమె కథలను చెప్పడంలోనూ కూడా ఎంతో ప్రత్యేకత పొందినటువంటి మహిళ. అలాగే వ్రాయడంలో కూడా ఎంతో అందంగా, అద్భుతంగా, నేరుగా వాళ్ళ హృదయాల్లోకి చొచ్చుకుపోయేలాగా వ్రాస్తూ ఉండేది. ఆయా సంవత్సరాలలో బాబాని కలిసినటువంటి వేలాది మందికి ప్రేమ ప్రవాహాన్ని ఈ ఉత్తరాలు అందించాయి. దర్శన సమయాలలో ఆయనలోని ప్రకాశం, అంటే ముఖ్యంగా మనం ఈ లెటర్స్ అన్నీ ఎందుకు మణి వ్రాసింది, ఎందుకు మొదలు పెట్టవలసి వచ్చింది అంటే, పాశ్చాత్య దేశాలలో ఉండేటటువంటి బాబా ప్రేమికులు, అంటే బాబాను తొలిసారి చూసి బాబా ప్రేమికులైనటువంటి అనేక మంది ఉన్నారు ఆయా దేశాల్లో. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఇండియా రాలేరు, బాబా దర్శనం పొందలేరు, అలాగని బాబాని వదిలి ఉండలేరు. అటువంటి ప్రేమ వాళ్ళల్లో జనించింది. కాబట్టి బాబా విషయాలు తెలుసుకోవాలనే ఆతృత వాళ్ళల్లో ఎక్కువగా ఉండేది. అందులో 1956లో రెండవ కారు ప్రమాదం జరిగిన తర్వాత మరింతగా వాళ్ళు ఆతృత పడసాగారు. బాబా ఆరోగ్యం గురించి, బాబా యొక్క ఈ కాలు ఫ్రాక్చర్ ఎంతవరకు నయమైంది, ఏమన్నా కావాలా, అక్కడ నుంచి అనేక వస్తువులు కూడా వాళ్ళు పంపిస్తూ ఉండేవారు బాబాకు అవసరమైనవి. ఇలా వాళ్ళకి బాబా యొక్క యోగక్షేమాలు ఎప్పుడూ కావాల్సి వచ్చేవి, ఎప్పుడూ ఆతృత పడేవారు. అందువలన ఈ ఉత్తరాలు ప్రారంభమయ్యాయి వాళ్ళకి సమాచారం అందించడం కోసం. కానీ క్రమంగా మణి తన యొక్క లేఖన పటిమతో, ఆ ప్రత్యేకమైనటువంటి ఆవిడకు ఉన్నటువంటి ఆ టాలెంట్తో అందరి హృదయాలను ఆకట్టుకునేలా ఉత్తరాలు వ్రాసేది. కాబట్టి బాబా యొక్క ప్రేమ ముఖ్యంగా అందులో పంపించేది. అలాగే ఇక్కడ బాబా దర్శనాల సమయాల్లో, అంటే గురుప్రసాద్లో అనేక సార్లు అనేక మందికి దర్శనమిచ్చారు. అలాగే మెహరాజాదులో కూడా అప్పుడప్పుడు వాళ్ళు వస్తూ ఉండేవారు, వెళుతూ ఉండేవారు విజిటర్సు. కొంతమందికి దర్శనం దొరికేది, కొంతమందికి దొరికేది కాదు. ఆ సమయంలో బాబా యొక్క ఆ దివ్య ప్రకాశం ఎలా ఉంటుంది, ఆయన ముఖంలో ఉండేటటువంటి ఆ తేజస్సు, ఆ దివ్య తేజస్సు ఎలా ఉండేది, ఇవన్నీ కూడా ఉత్తరాల ద్వారా మణి తెలియపరిచేది. అలా దర్శన సమయాల్లో ఆయనలో ఉండేటటువంటి ప్రకాశం, అలాగే బాబా కుష్ఠరోగులకు, బీదలకు కాళ్ళు కడగడము, వాళ్ళ దక్షిణ సమర్పించడము, వాళ్ళ పాదాలకు నమస్కరించడము, ఇవన్నీ కూడా ఫిల్మ్స్ తీయబడేవి. ఈ అద్భుత దృశ్యాలు, అలాగే బాబా నామం పట్ల విశ్వాసంతో ప్రేమికులు చేసినప్పుడు ఆ బాబా నామ స్మరణలో ఉండేటటువంటి ఆ మహిమ, ఆ వైవిధ్యం, అలాగే వాటి గురించినటువంటి కథలు, ఇలాంటివన్నీ కూడా మణి వాళ్ళకి ఉత్తరాల ద్వారా తెలియపరిచేది. అలాగే మెహర్ బాబా ప్రతిరోజు ఆయన ఏ విధంగా, అంటే ఈ 1956 యాక్సిడెంట్ అయిన తర్వాత, అలాగే 58లో అమెరికా పర్యటన నుండి తిరిగి వచ్చిన తర్వాత ఎక్కువ సమయం అంతా కూడా మెహరాజాదులోనే ఉండిపోయారు. కాబట్టి బాబా యొక్క నిత్య జీవితం ఎలా ఉంటుంది, ఎవరెవరితో మాట్లాడుతున్నారు, లేకపోతే ఎవరైనా విజిటర్స్ వచ్చారా, అలాగే మండలి వారి యొక్క రోజువారీ జీవిత చిత్రము, అలాగే మధ్య మధ్యలో బాబా హాస్యంగా మాట్లాడడము, ఇవన్నీ కూడా ఉత్తరాల ద్వారా తెలియపరిచేది. అలాగే ప్రపంచంలో బాబా ప్రేమికులలో
బాబా ప్రేమికుల జీవితాలు మార్చినటువంటి అనేక సంఘటనలు అన్నీ కూడా పొందుపరిచేది. మణి 82 ఫ్యామిలీ లెటర్స్ని తన ఆఫీస్ డెస్క్ దగ్గర కూర్చుని టైప్ చేసింది. మెహరాజాద్ వరండాలో ఉండేది ఆవిడ ఆఫీసు. అలాగే పూనా వెళ్ళినప్పుడు గురుప్రసాద్ బాల్కనీలో కూర్చుని టైప్ చేస్తూ ఉండేది. టైప్ రైటర్ దగ్గర కూర్చున్న మణికి బాబా దగ్గర నుండి అప్పుడప్పుడు చిన్న చిన్న సందేశాలు వచ్చేవి. అలాగే బాబా అనేవారు, నేను చేసే పనులు అంటే బాబా చేసినటువంటి కార్యక్రమాలు వీళ్ళకి పూర్తిగా తెలిసే అవకాశం లేదు, స్త్రీ మండలి వారికి. ఎందుకు అంటే బాబా ఉదయం బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పురుష మండలి వారి దగ్గరికి అంటే మండలి హాల్లోకి వెళ్ళేవారు. మధ్యాహ్నం భోజనానికి స్త్రీ మండలి వారి దగ్గరికి వచ్చేవారు. భోజనం తర్వాత మళ్ళీ బాబా పురుష మండలి వారి దగ్గరికి వెళ్ళేవారు. ఆ సమయంలో ఎన్నో సందేశాలు ఇచ్చేవారు. తర్వాత ఎన్నో లెటర్స్ వచ్చేవి, వాటిని చదివించుకునేవారు. అలాగే వాటికి రిప్లైలు కూడా బాబా అప్పుడప్పుడు ఇస్తూ ఉండేవారు. ఈ విషయాలన్నీ కూడా స్త్రీ మండలి వారికి తెలిసే అవకాశం లేదు. కాబట్టి ఎరిచిని అడిగి తెలుసుకోవాలి అని బాబా ఆమెకు సూచించడంతో ఎరిచి దగ్గర నుండి కూడా సమాచారం సేకరించి ఆమె ఈ విదేశీ బాబా ప్రేమికులందరికీ కూడా తెలియపరిచేది ఉత్తరాల ద్వారా. అలాగే ఈ ఫ్యామిలీ లెటర్ ఒక లెటర్ పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొన్ని సంఘటనలు వ్రాయవలసినవి వచ్చేవి ఆవిడ దగ్గరికి. అందులో బాబా ప్రేమికుల నుండి ఉత్తరాలు వచ్చినప్పుడు అందులో కొన్ని సారాంశాలు, కొన్ని గాథలు, కథలు, సంఘటనలు ఇవన్నీ కూడా మళ్ళీ వ్రాయాలని అనిపించేది. అలాగే ఈ బాబా ప్రేమికుల దగ్గర నుండి వచ్చే ఉత్తరాల్లో మా ప్రాంతాలలో ఇలాంటి బాబా యాక్టివిటీసు, బాబా యొక్క సహవాసులు చేసుకుంటున్నాము, అలాగే బాబా యొక్క జన్మదినాలు ఇలా నిర్వహించుకున్నాము, ఇలా అనేక ఉత్తరాలు వచ్చేవి. అలాగే కార్యకర్తలు వాళ్ళు ఇలాంటి పనులు చేస్తున్నాము, మేము బాబా నామవ్యాప్తిని ఇలా చేస్తున్నాము అంటూ కూడా ఉత్తరాలు వస్తూ ఉండేవి. అలాగే ఆమె యొక్క సొంత అభిప్రాయాలు, మణి యొక్క సొంత అభిప్రాయాలు, అలాగే ఆవిడకి జ్ఞాపకం వచ్చినటువంటి విషయాలు, మెహరాజాద్ గురించినటువంటి అంటే వర్షం పడింది, ఆ రోజు ఎండగా ఉంది, ఇలాంటి విషయాలు, తర్వాత అందమైనటువంటి ఆ తోటలో వచ్చేటటువంటి పక్షుల గురించి కూడా ఆమె వ్రాస్తూ ఉండేది. ఇవన్నీ కూడా పొందుపరిచి వ్రాయడం వలన ఈ పాశ్చాత్య దేశంలో ఉండేటటువంటి బాబా ప్రేమికులందరికీ కూడా మెహరాజాదులో ఉన్నామా అన్నంతగా అనుభూతి పొందేవారు వాళ్ళు. కొన్నిసార్లు బాబా తన కార్యకలాపాలను గురించిన వార్తలను బయటకు పంపించమనేవారు కాదు, అనుమతించేవారు కాదు. కాబట్టి ఆ సమయంలో ఇతర విషయాలు వ్రాస్తూ ఉండేది. అంటే వార్తలు అందించకుండా వార్తాలేఖలు వెళ్ళేవి. 1960 సెప్టెంబర్లో ఈ విషయాలన్నీ కూడా ప్రారంభించింది. మరోవైపు ఏకాంతంలో ఉండేవారు బాబా. ఆ నిశ్శబ్ద వాతావరణంలో ఎవరు కూడా శబ్దం చేయకూడదు, ఏమాత్రము మాట్లాడడానికి కానీ ఏదైనా సరే ఏ రకంగానైనా కూడా శబ్దం రావడానికి వీల్లేదు. అలాంటి జాగ్రత్తలు అంటే బాబా ఏకాంతవాసానికి భంగం కలగకుండా స్త్రీ మండలి వారందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. కాబట్టి ఆ నిశ్శబ్ద వాతావరణంలో జరిగేటటువంటి విషయాలు ఎక్కువగా వ్రాయకపోయినా, మాటల్లో పెట్టలేకపోయినా మిగిలిన విషయాలన్నీ కూడా వ్రాస్తూ ఉండేది. నిజానికి ఆమె టైప్ చేసినప్పుడు అంటే ఏ విధంగా టైప్ చేసేదో వివరించింది. అక్కడ కొన్ని సంఘటనలు, జ్ఞాపకం వచ్చినటువంటి విషయాలు చిన్న చిన్న పేపర్ల మీద వ్రాసి ఒక చోట పెట్టేది. వాటినన్నిటినీ కూడా చేర్చి టైప్ చేసి బాబాకు వినిపించేది. బాబా చేసే దిద్దుబాట్లు ఉండేవి. అలా రాయొద్దు, ఇలా వ్రాయమని చెప్పి దాంట్లో దిద్దుబాట్లు, కొన్నిటిని డిలీట్ చేయమనడము, అలాగే కొన్ని కలపమని చెప్పినటువంటి అంశాలు అన్నీ చేర్చి మళ్ళీ తిరిగి అనేక కార్బన్ కాపీలు తయారు చేసేది. అలా చివరకు ఆ లెటర్ తయారయ్యేది. ఎలిజబెత్ పేటర్సన్కి, కిట్టీకి పంపేది.
ఆమె నిజానికి చాలా వేగంగా టైప్ చేసేది. కానీ ఇలా బాబాకు చెప్పడము, మళ్ళీ బాబా వాటిని కరెక్ట్ చేయడము, మళ్ళీ బాబా కొన్ని కొన్ని సంఘటనలు మళ్ళీ చేర్చవలసి రావడము, ఇలా కొంత ఆలస్యం జరిగేది. ఇక్కడికి ఈరోజు ఆపుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై.